అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, రొమాంటిక్ డాన్ అప్డేట్ ఇంకా రైటర్ గారు ఇవ్వలేదు. అది ఇవ్వగానే అప్లోడ్ చేస్తాను. మిస్టర్ రూడ్ 6వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. అర్జున్ నవ్వుతుంటాడు. అది చూసి అమృత, ఏ మిస్టర్ రూడ్, ఎందుకు నవ్వుతున్నావు? నీ వల్లే ఇలా జరిగింది. నువ్వు నన్ను లెగవనిచ్చుంటే ఇలా జరిగేదే కాదు. అది నీ తప్పే. మళ్ళీ నవ్వుతున్నావు. పైగా అమ్ము, నాకు ఆకలి వేస్తుందంటాడు అర్జున్. అవునా, మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొని వస్తానని వెళ్తుంది. వినయ్కి కాల్ చేస్తాడు అర్జున్. ఏయ్, ఎక్కడున్నావురా? నువ్వు చెప్పిన పని కోసమే వచ్చాను, బట్ నో కూల్ రా. ఓకే, నువ్వు ఆ విక్రమ్ గాడిని ఫాలో అవుతూ ఉండు. వాడి మీద డౌట్ ఉంది నాకు. ఏమైంది? అంతా ఓకేనా? అంతా ఓకే. వచ్చిన తర్వాత నేనే అంతా చెప్తాను, కానీ విక్రమ్ గురించి ఈచ్ డీటెయిల్స్ కూడా నాకు కావాలి. మన మనిషికి చెప్పు, అతను చూసుకుంటాడు అని చెప్తాడు అర్జున్. ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు అర్జున్. అమ్ము, నిన్నొకటి అడగనా? అడుగుద్దు అంటే అడగకుండా మానరు కదా, అడగండి అని అంటుంది అమృత. విక్రమ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఎలా తెలుసు అని అడుగుతాడు అర్జున్. అదా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ తర్వాత నాకు విక్రమ్ పరిచయం అయ్యాడు. తను నాకు ఉన్న పెయిన్ నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. చాలా మంచివాడు అని అంటుంది. అయితే ఇక్కడ ఎందుకు ఉన్నావు? మరి వాడి దగ్గరికే వెళ్ళు అని అంటాడు అర్జున్. వెళ్తానులే, కానీ ముందు భోజనం చేయండి. మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నాకేం వద్దు, నువ్వు వెళ్ళొచ్చు ఇంకా. మిస్టర్ రూట్, తింటావా లేదా? ఏంటిది చిన్నపిల్లలాగా ఆకలి వేస్తుందన్నావు అని అంటుంది అమృత. ఆకలి చచ్చిపోయింది, నాకేమీ అవసరం లేదులే. అయినా నీకెందుకు? నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు కదూ? లవ్ లేదు, ఏమీ లేదు. నాకు నువ్వంటే అసలు ద్వేషం. ఎప్పటికీ నీ మీద లవ్ పుట్టదు అంటుంది అమృత. నీ కళ్ళలో కనిపిస్తోంది నా మీద ఉన్న ప్రేమ. బయటకు చెప్పలేకపోతున్నావు. నువ్వే ఒప్పుకుంటావు చూడు. అది ఎప్పటికీ జరగదు. కలలకు అనకుండా ముందు భోజనం చెయ్యి, నేను వెళ్తాను. అమ్మ అమ్మ, నొప్పి భరించలేకపోతున్నా. అర్జున్, ఏమైంది? డాక్టర్ డాక్టర్, అర్జున్ నీకేం కాదు అని అంటుంది అమృత. మరి ఇది ఏంటమ్ము, లవ్ కాదా? చూడు నీ కళ్ళల్లో నీళ్ళు అని అంటాడు అర్జున్. చీ, నువ్వు ఎప్పటికీ మారవు, ఎప్పటికీ అని వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని లాగుతాడు. ఆ ఫోర్స్కి అర్జున్ మీద పడుతుంది అమృత. వెంటనే తనని కిస్ చేస్తాడు. ఎంత గింజుకుంటున్నా వదలక ఆ కిస్లోని డీప్ని పెంచుతూ ఉన్నాడు. తనలో ఉన్న ప్రేమంతా కూడా ఆ కిస్లోనే చూపిస్తూ ఉన్నాడు అర్జున్. తనకి ఊపిరి అందకపోవడంతో అది గమనించి తనని వదిలేస్తాడు. వెంటనే ఏయ్ అని అనేలోపుగానే మళ్ళీ కిస్ చేస్తాడు అర్జున్. ఈసారి ఏమీ అనలేక పోతుంది అమృత. తనకి తెలియకుండానే అర్జున్ ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటుంది. ఒక ట్రాన్స్లోకి వెళ్తుంది. అది గమనించిన అర్జున్ కిస్ లెవెల్ని పెంచుతాడు. మెల్లగా వదిలేసి బుగ్గపై చిన్న ముద్దు ఇచ్చి చెవిపై ముద్దాడతాడు. మెల్లగా చెవిలో ఐ లవ్ యూ అమ్ము, నువ్వు నా ప్రాణం రా, పెళ్లి చేసుకుందామా అని అడగగానే తనకి తెలియకుండానే హా అని అంటుంది అమృత. వెంటనే హక్ చేసుకొని నిజంగానా, చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ అంటూ తన నుదుటి మీద కిస్ చేస్తాడు అర్జున్. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది అమృత. చాలా థ్యాంక్ యూ రా అని మర్చిపోయి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం, నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు, ఫైనల్లీ నా ప్రేమను అర్థం చేసుకున్నావు అంటాడు అర్జున్. జరిగింది అర్థం చేసుకొని సారీ అర్జున్, నేను ఏదో ట్రాన్స్లో ఉండి ఓకే అన్నాను నీకు. మనం ఎప్పటికీ ఒక్కటి కాలేము. ఇప్పుడు నువ్వు చేస్తున్నావే కిస్లు హగ్లు, వీటి వల్ల కూడా ఏమీ జరగదు. ఇంకోసారి ఇలా చేస్తే హెరాస్మెంట్ చేస్తున్నావని కంప్లైంట్ చేస్తాను. ప్లీజ్ నాకు దూరంగా ఉండు. మళ్ళీ నీ మాయలో నన్ను పడేయాలని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అని వెళ్ళబోతూ ఉంటే అమృత చేతిని గట్టిగా పట్టుకుంటాడు అర్జున్. ఏయ్, ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నావు? మాటలతో గుచ్చుతున్నావు. నేనంటే ప్రేమ ఉండి కూడా లేదు అన్నట్లుగా నటిస్తున్నావు. మిస్టర్ రూట్, నా చెయ్యి వదులు, నాకు నొప్పిగా ఉంది. సరే విను, నువ్వు నా దానివి, ఎప్పటికీ అర్థమవుతుందా? నా నుంచి ఎవరూ వేరు చేయలేరు నిన్ను, అలాగే నువ్వు వెళ్ళలేవు. నా మీద నీకున్న ప్రేమను ఒప్పుకునేలాగా చేస్తాను. అలసిపోయి ఉంటావు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. కారు ఉంది, దానిలో వెళ్ళు. వెళ్ళకుంటే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది, వెళ్ళు అని అంటూ అమృత చేయని వదులుతాడు. మిస్టర్ రూడ్ అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఎందుకే నన్ను ఇలా మారుస్తున్నావు? ఇకపై నుంచి నువ్వు అంటున్న రూడ్ లాగే ఉంటాను. నిన్నొక్కసారి వదులుకొని తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు అస్సలు చేయను. ఇంతలో వినయ్, ఏంట్రా చెల్లమ్మంత కోపంగా వెళ్తోంది, మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు. గొడవలు కోపాలు ఇవన్నీ మాకు ఎప్పుడు ఉండేవే, కానీ విక్రమ్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు అర్జున్. నువ్వు చదివిన కాలేజీలోనే విక్రమ్ చదివాడురా. మాస్టర్స్ కంప్లీట్ అవ్వగానే బిజినెస్ కోసం యూఎస్ఏ వెళ్ళాడు. మొన్ననే ఇండియా వచ్చాడు. వాళ్ళ డాడ్ విక్రమాదిత్య గారి కంపెనీ చూసుకోవడానికి వచ్చాడు. రిషితాని అమ్మాయి విక్రమ్ని ప్రేమించిందిరా. తను నో చెప్పడంతో ఆమె సూసైడ్ కూడా చేసుకొని చనిపోయింది. అర్జున్, సరే నేను ఒక ఒక డాక్టర్ గురించి కనుక్కోమన్నాను కదా, అది ఏమైంది అని అడుగుతాడు. లేదురా, చూడాలి,
ఎక్కడ దాక్కుందో మరి కనుక్కోవాలి అని అంటాడు వినయ్. సరే ఇంకా వెళ్ళు, చెల్లెమ్మ కూడా వెళ్ళిపోయింది కదరా, నేను ఉంటాను, నో ప్రాబ్లం. అవును అసలు ఏమైంది, ఎందుకు అని విక్రమ్ గురించి కనుక్కోమని చెప్పావు? అసలు ఏమైందంటే అమృత ప్రెగ్నెంట్ అని అలా జరిగిందంతా కూడా చెప్తాడు అర్జున్. వామ్మో వామ్మో ఇంత జరిగిందా, ఆ విక్రమ్ని వదిలే ప్రసక్తే లేదురా. ఇప్పుడు ఏం వద్దు వినయ్, నీ చెల్లివాడిని బాగా నమ్ముతోంది. మనం ఒకవేళ రాంగ్ అయితే అమృత చాలా బాధపడుతుంది. ఇప్పటికే నా మీద తను కోపంగా ఉందిరా, నన్ను ఒక శత్రువులాగా చూస్తోంది. అసలు మీరు ఎలా విడిపోయారా, మీ లవ్ స్టోరీ ఏంటి అని అడుగుతాడు వినయ్. నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానులే, కానీ ఇప్పుడు మాత్రం అడగకు అంటాడు అర్జున్. కూల్, నాకు అమ్మ ఫోన్ చేసిందిరా, న్యూస్ గురించి అడిగింది, ఏం జరుగుతుంది అక్కడ అని అంది అంటాడు వినయ్. రే నాకు చేయలేదు, నీకు చేసిందా, నువ్వేం చెప్పలేదుగా అని అంటాడు అర్జున్. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట, నాకు చేసింది, నేనేం చెప్పలేదులే, మేనేజ్ చేశాను, నిన్నొకసారి చేయమంది. 15 డేస్లో తాతయ్య గారు కూడా వస్తున్నారట. అవునా, అలా అయితే 15 డేస్లో నేను ఇంట్లో ఉండాలిరా, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో కనుక్కో అని అంటాడు అర్జున్. ఇక్కడ జరిగింది జరుగుతుంది, మామ్కి అలాగే తాతయ్యకి ఏమీ తెలియకూడదు, అలాగేరా, నువ్వు చెప్పాలా, అంతా నేను చూసుకుంటాను కదా, డోంట్ వరీ, రెస్ట్ తీసుకో అంటాడు వినయ్. బాస్ బాస్, అర్జున్ని మీ మీద అనుమానం వచ్చినట్టుంది బాస్, ఏమంటున్నావురా నువ్వు, మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు బాస్, అమృత కూడా ప్రెగ్నెంట్ చేయించుకుంది, కాదని తేలింది, మీ మీద అనుమానం స్టార్ట్ అయింది బాస్, ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి. విక్రమ్ గట్టిగా నవ్వుతూ, నేను కాదురా, ఆ అర్జున్ గడ జాగ్రత్తగా ఉండాలి, నువ్వేం చేస్తావంటే అని చేయవలసిన ప్లాన్ అంతా కూడా చెప్తాడు. ఓకే బాస్, పని అయిపోతుంది, మరి డబ్బు అని అడుగుతాడు. ఇదిగో ఈ 15 లక్షలు తీసుకో, అలానే పని పూర్తి కాగానే మొత్తం కూడా ఇచ్చేస్తాను, ఇంకా వెళ్ళు అని అంటాడు విక్రమ్. అతను సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విక్రమ్ ఎవరికో ఫోన్ చేస్తాడు. హలో చెప్పండి మేడం, ఏంటి మళ్ళీ ఇన్ని రోజులకి కాల్ చేశారు నాకు, మొన్న అంత బాగా చేస్తే ఇప్పుడు కాల్ చేస్తే పని ఉండదు కాదు కదా అని అంటుంది అవతల వ్యక్తి. విక్రమ్, ఏం చేస్తాం మేడం, ఆ రోజు ఆ అర్జున్ తప్పించుకున్నాడు, ఈసారి మాత్రం అలా ఉండదులే, పని అయిపోతుంది, కానీ కొన్ని రోజులు మేడం అని అంటాడు. ఆ అర్జున్తో చేయాల్సిన పని ఉంది నాకు, అది అయిపోగానే మీ పని కూడా అయిపోతుంది మేడం అని అంటాడు విక్రమ్. ఈసారి అర్జున్ చనిపోయాడు అనే వార్త నా చెవులకు వినిపించాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, వాడు చనిపోవాలి అని అంటుంది మేడం. డోంట్ వరీ మేడం, ఈసారి అర్జున్ ప్రాణాలు పోవడం ఖాయం, పని పూర్తి చేసి కాల్ చేస్తాను, బాయ్ మేడం అని విక్రమ్ ఫోన్ పెట్టేస్తాడు. ప్రీతి, ఎవరు, ఏంటో అయిపోతుందంటున్నావు, అర్జున్ అంటున్నావు ఏంటి అని అడుగుతుంది. అదేం లేదు, తెలిసిన మేడం అయితే మాట్లాడుతున్నా, ఇప్పుడు నిజం చెప్పు విక్రమ్, అమృతని అర్జున్ విడదీయాలి కదా, హెల్ప్ అడుగుతున్నా, అది కాక మన ప్లాన్ ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది, అర్జున్కి అనుమానం వచ్చింది, అయ్యో ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం విక్రమ్, అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. ప్రీతి కూడా తన రూమ్కి వెళ్ళిపోతుంది. అమృత, అమ్ము ఇంకా పడుకోలేదా, నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావమ్మా, పడుకోవచ్చు కదా అని అంటుంది. నువ్వు రాకుండా ఎలా పడుకోగలను చెప్పు, ఎప్పుడో వెళ్ళావు, కాల్ లేదు, మెసేజ్ అయినా చేయాలి కదా, నాకు టెన్షన్ ఉంటుంది కదా అని అంటుంది వాళ్ళ అమ్మ. సారీ మా, ఫోన్ సైలెంట్లో పడిపోయింది, చూసుకోలేదు. సరే రెస్టారెంట్లో కూడా తినకుండా వెళ్ళిపోయావు కదా, హ్యాండ్స్ వాష్ చేసుకుని తిందువు కానీ అని అంటుంది వాళ్ళ అమ్మగారు. అమ్మ, నాకు ఆకలిగా లేదు మా, అదే వేస్తుంది, నేను కలిపి నీకు నోట్లో ముద్దలు పెడతానురా, ఆకలి వేస్తూ ఉంటుంది, వచ్చి కూర్చో అని అంటూ తన్ని అలా తింటూ ఉంటుంది. అమ్మ ఇలా తిని చాలా రోజులే అయ్యింది కదా అని అంటుంది. ఇలా రోజు కలిపి నోట్లో పెట్టొచ్చు కదా అంజలిదేవి, నీకు ఇలా ఇష్టమని రోజు పెట్టలేం కదా, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కుదరదు కదా, రేపు నీ మొగుడు పెడతాడులే, కంటి పాపలా చూసుకుంటాడులే అని అంటుంది. ఆపమ్మ, అవును నాన్నెక్కడా కనిపించడం లేదు, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారు, పని ఉంటే ఢిల్లీ వెళ్ళారు, 2 డేస్లో వచ్చేస్తారు అని చెప్తుంది వాళ్ళ అమ్మగారు. అదే సీఈఓ మీ బాస్కి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే, పర్వాలేదు మా, అంతా ఓకే మా, ఇప్పటి నుంచి కాస్త లేట్ అవుతుంది, వర్క్ ఉంటుంది కదా, సార్కి కూడా బాగోలేదు కాబట్టి అన్నీ నేనే చూసుకోవాలి కదా, ఓకేరా తల్లి, వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త. అమృత, థ్యాంక్ యూ అమ్మా అని అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఎంత నిద్రపోదాం అనుకున్నా నిద్ర రావడం లేదు తనకి. ఫోన్ చేద్దామా, తినుంటాడా లేదా అని అనుకుంటూ, కానీ ఇలా జరిగిపోయిందే, ట్యాబ్లెట్స్ వేసుకున్నాడో లేదో, మళ్ళీ ఏ అమృత ఎందుకే ఆ రూట్ గురించి అలా ఆలోచిస్తున్నావు, వాడు నీకు శత్రువు, నీకు అసలు ఏమైంది, పడుకో అని నచ్చ చెప్పుకుంటూ ఉంటుంది తనకి తానే. కానీ ఆ ఆలోచన పోకపోవడంతో వినయ్కి కాల్ చేస్తుంది అమృత. వినయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అమృత ఇప్పుడు కాల్ చేసావు అని అడుగుతాడు. అన్నయ్య
అది మీరు భోజనం చేశారా అని అడుగుతుంది. తిన్నాను మా అని అంటాడు వినయ్. నేను అడిగింది తిన్నారా అని. వినయ్ అర్థం చేసుకొని వాడు తినలేదు, ఆకలి లేదంట, పడుకున్నాడు అనుకున్నా అంటూ ఒక పంచేయివా అన్నయ్య అని అంటుంది. చేస్తాను, నువ్వు అర్జున్ దగ్గరికి వెళ్ళి నాతో ఇలా మాట్లాడు. అమృత నువ్వు ఇంకా భోజనం చేయలేదా, అర్జున్ కూడా తినలేదు అంటూ మాట్లాడు. అమృత చెప్పినట్టుగానే వినయ్ అలాగే చేస్తాడు. దాంతో అర్జున్, రే వినయ్ నాకు ఆకలేస్తోంది, భోజనం పెట్టానంటాడు. అది విన్న అమృత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా భోజనం తిని టాబ్లెట్స్ కూడా వేసుకొని పడుకుంటాడు అర్జున్. వినయ్, మన ప్లాన్ సక్సెస్ చెల్లమ్మా, నిన్ను ఒకటి అడుగన్నయ్యా. అర్జున్ అంటే నీకు ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకమ్మా అంత కోపంగా ఉంటావు వాడిపైన? వాడితో మంచిగా ఉండొచ్చు కదా అని అడుగుతాడు. లేదన్నయ్య, నాకు అర్జున్ సార్ పైన ప్రేమ లేదు, ఉండదు కూడా అని అంటుంది అమృత. మరి ఇదంతా ఏంటి అని అడుగుతాడు వినయ్. అమృత, నా నేచరే అంత అనుకుంటా అన్నయ్య. నా కళ్ళ ముందు ఏమైనా జరిగితే నేను అస్సలు చూడలేను. అందుకే ఈ కన్సర్న్ ఏమో అని అంటే, ఓకే మీ అర్జున్ సార్ చెప్పమన్నారు, రేపు త్వరగా రమ్మని మీటింగ్ ఉంది అని. సరే మరి ఉంటాను, బాయ్, గుడ్ నైట్ అంటాడు వినయ్. అమృత, గుడ్ నైట్ అన్నయ్య అని పెట్టేస్తుంది. అర్జున్, ఏంటి అంట మహారాణి ఏమంటోంది అని అడుగుతాడు. నువ్వు ఇంకా పడుకున్నావా లేదా, నువ్వు తిన్నావో టాబ్లెట్స్ వేసుకున్నావో లేదో అని నాకు చేసింది. చూసావా, నేనంటే ఇష్టం కానీ ఒప్పుకోదు. ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. అలా కబుర్లు చెప్పుకుంటూ అర్జున్ వినయ్ వాళ్ళు నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అమృతకి మొన్న వచ్చినట్టుగా పోస్ట్ కార్డులో అజ్ఞాతవాసి అని, మళ్ళీ అర్జున్కి ప్రమాదం అని, మొన్న నువ్వు కాపాడినట్టుగా ఈసారి కూడా కాపాడుకో అని ఉంటుంది ఆ లెటర్లో. అమృత, మళ్ళీ ప్రమాదమా? అసలు ఎవరు అర్జున్ని చంపాలనుకుంటున్నారు? మొన్నంటే అజ్ఞాతవాసి అనే పేరు వాడుకొని ఎలాగోలా కాపాడుకున్నాను, ఇన్ని రోజులు అర్జున్కి దొరకకుండా తప్పించుకున్నాను, ఇప్పుడు ఎలా తనని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటే ఏదో ఐడియా వచ్చి తనకు వచ్చినట్టుగా అర్జున్కి కూడా పంపిద్దాము అని అనుకుంటూ అలాగే ఆ లెటర్ని రెడీ చేసి అర్జున్కి పోస్ట్ కార్డులో పంపిస్తుంది. ఇంకా వెంటనే రెడీ అయ్యి తను కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది. అక్కడ అర్జున్ డిశ్చార్జ్ చేయమని గోల చేస్తూ ఉంటాడు. డాక్టర్, మిస్టర్ అర్జున్, మీరు ఒక 5 days ఇలా అబ్జర్వేషన్లో అయినా ఉండాలి, ఇలా అయితే ఎలా చెప్పండి అని అంటూ ఉంటాడు. అంతలో అమృత కూడా అక్కడికి వస్తుంది. వినయ్, చూడమృత, అర్జున్ డిశ్చార్జ్ చేయమని ఒకటే గోల్ చేస్తున్నాడు. డాక్టర్ ఏమో కుదరదు, ఒక 5 days అన్న హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉండాలి అని అంటున్నాడు. అంత అర్థమైన అమృత, డాక్టర్ మీరు వెళ్ళండి, తను ఉంటారు, నేను చూసుకుంటానంటుంది. డాక్టర్, కాస్త నచ్చ చెప్పండి, చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు. అసలు నువ్వేంటి, నా మీద నీ అధికారం ఏంటి, నేను నీ బాస్ని, నువ్వు నా మాట వినాలి, నేను కాదు అని అంటాడు అర్జున్. అన్నయ్య, నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు, మీరు వెళ్ళండి, ఆఫీస్లో వర్క్ కూడా ఉంది కదా, మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను అని అంటుంది. ఓకే అమృత, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు, నేను వస్తాను అని అంటాడు వినయ్. అర్జున్, నీకు ఆఫీస్కి వెళ్ళాక లైన్ కలుపుతాను, మీటింగ్ కంప్లీట్ చేయి. అమృతకు కూడా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి ఎక్కువగా చేస్తున్నావు నువ్వు, నేనంటే ప్రేమ లేదన్నావు, మరి ఇదంతా ఏంటి, నా మీద కేరింగా అని అంటూ ఉండగా, నీ మీద కేరింగ్ చూపించాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ రూడ్, నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనుకుంటా, నీ మీద ప్రేమ లేదు, ఎప్పటికీ రాదు కూడా, నీ మీద కేరింగ్ చూపించే అవసరం కూడా నాకు లేదు. ఒక ఎంప్లాయీగా నా డ్యూటీని నేను చేస్తున్నా, నువ్వే కదా చెప్పింది నేను మీ పర్సనల్ అని, పిఏనని, ఆ డ్యూటీ చేస్తున్నా అంతే. అర్జున్, అవునా అంటున్నా. అవునా, నేను నమ్మేలే కానీ టెన్షన్ పడుతున్నావేంటి, నేనంతా కవర్ చేశానే, కంగారు కూడా కనిపించకుండా బాగానే కవర్ చేస్తున్నా కానీ కనిపెట్టేశాడు అనుకుంటుంది. ఏ అమ్ము, నిన్నే అడిగేది, టెన్షన్ పడుతున్నావేంటి, ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనా టెన్షన్ పడుతున్నానా? అదేమీ లేదే, నీ గురించి నాకు తెలియదా, ఎందుకో కంగారుగా ఉన్నావు, ఏమైందో చెప్పు, కూల్గా అడుగుతున్నా, నిజంగా చెప్తున్నా, నాకు ఎలాంటి భయం కంగారు ఏమీ లేవు, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నాకు నువ్వు ఉండగా నాకు ఎందుకు కంగారు ఉంటుంది. అమృత, సరే నమ్ముతున్నా, సరే బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ రా అని ఫ్రెష్ అప్ అవ్వమని తనని వాష్రూమ్కి తీసుకెళ్తుంది. స్పాంజ్ బాత్ చేయిస్తుంది, బ్రేక్ఫాస్ట్ పెట్టి ట్యాబ్లెట్స్ కూడా వేస్తుంది. అదంతా చూస్తున్న అర్జున్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విక్రమ్ కాల్ చేసి కలుద్దామని అనడంతో అమృత, అర్జున్ సార్ నాకు కొంచెం పనుంది, చూసుకొని 1 hourలో వచ్చేస్తాను అని అంటుంది. అర్జున్, ఎక్కడికి? సరే వెళ్ళు, బట్ మన కార్లోనే నువ్వు వెళ్ళాలి, లేకపోతే వద్దని అంటాడు అర్జున్. అమృత, రండి, ఈసారినే చూసుకోవాలి, ఎవరు అనుమానంగా కనిపించినా సరే పోలీస్ వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు కూడా బయటే ఉన్నారు అని అంటుంది. అర్జున్, అమ్ము ఏంటది, ఇదంతా నేను క్లియర్ చేయించు ముందు అని అంటాడు. సార్ అంతే అని అంటారు, నేను వచ్చే వరకు చూసుకోండి. అర్జున్ అలాగే తనని చూస్తూ, ఏంటి అమృత ఇదంతా, ఇది నాకు అసలు నచ్చలేదు అని అంటాడు తనతోటి.
ప్లీజ్ సార్ నేను వచ్చేంత వరకు ఉంచుకోండి ప్లీజ్ అని అంటూ అడుగుతుంది. అలా క్యూట్గా అమృత అడిగేసరికి నో చెప్పాలనిపించక ఓకే అంటాడు అర్జున్. అమృత అలా చెప్పడంతో హ్యాపీగా హక్ చేసుకొని థ్యాంక్ యూ బాయ్ అని చెప్పి విక్రమ్ దగ్గరికి బయలుదేరుతుంది. మరోవైపు ఆఫీస్లో విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉంది మీరా. హలో విక్రమ్. మీరా హలో అని అంటుంది. విక్రమ్ అర్జున్ సార్కి ఇప్పుడు ఎలా ఉంది? అమృత అక్కడే ఉందా అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది. మీరా కొంచెం కాఫీ ఇవ్వు టైర్డ్గా ఉంది అని అంటాడు. ఓకే అని కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది మీరా. కథ ఇంకా ఉంది. అసలు అర్జున్ని చంపాలనుకుంటుంది ఎవరు? మొత్తానికి విక్రమ్ ఆడిన ఒక అబద్ధం మాత్రం తీరిపోయింది. మరి ఇప్పటికైనా అర్జున్ విక్రమ్ మంచివాడు కదనే విషయం అమృత ముందు రుజువు చేయగలడా? అసలు అమృత ఎవరికంత భయపడుతోంది? వాళ్ళ వల్లే అర్జున్కి దూరంగా ఉంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.